రేపు మా పల్నాడు జిల్లాకి నరసరావుపేట ముఖద్వారంలో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతున్నారు. కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రతి నెల 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే అవ్వాతాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. పండక్కి ముందుగా ఒకరోజు ముందుగానే 1వ తారీఖు అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము. ఆ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని కూడా ముందు 31వ తారీఖు రోజునే ఆయన చేతుల మీదుగా ఇవ్వటానికి నరసరావుపేటలోని యలమంద గ్రామానికి ఇచ్చేస్తూ ఉన్నారు. అందరూ కూడా నరసరావుపేట ప్రజలు మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పేసి చాలా భావోద్వేగంగా ఉన్నారు. అందరూ కూడా రావాలని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఒక 2000 మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ గ్రామానికి సంబంధించి. కానీ మా వాళ్ళు అందరూ కూడా ఆయన మా నరసరావుపేటకు వస్తున్నారంటే అందరూ కూడా చాలా హ్యాపీగా. ఎట్లా అంటే సంక్రాంతికి సంబంధించి 5 సంవత్సరాలు గతంలో వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కానీ రోడ్లు నానా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ లేదు. కానీ మేము అందరం కూడా మొన్న కొత్తగా ఎంజీఎన్ఆర్ఈసీ నిధులతోటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు నిర్మించి పండక్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా కావలసినటువంటి పథకాలను కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 93లో ఎన్టీ రామారావు గారు యలమంద గ్రామానికి ఒకసారి వచ్చినారు. మళ్ళీ 95లో చంద్రబాబు నాయుడు గారు 95లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరణాల రోజు మా యలమంద గ్రామం ప్రభకి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు. అట్లానే 2024లో డిసెంబర్ 31న చంద్రబాబు నాయుడు మా ఊరు వస్తున్న సందర్భంగా మాకు ఒక తిరణాల్లాగా ఉంది. యల్లమంద గ్రామం నర్సాపేట మండలంలోనే కంచుకోట టీడీపీకి. అట్లాంటి యల్లమంద గ్రామాన్ని కోడల శివప్రసాదరావు గారు సహకారంతో ఎంతో డెవలప్ చేసుకున్నాము. అట్లానే ఇప్పుడు అరవింద్ బాబు గారు కూడా సహకారంతో, ఎంపీ కృష్ణదేవరావు గారి సహకారంతో ఇంకా డెవలప్ చేసుకోవాలని మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.